స్టూడెంట్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు వేముల రామకృష్ణను అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పిఎస్ కు తరలించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలను తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. కాందాల పోటీలు నిర్వహించేందుకు నిధులు కేటాయిస్తున్న రేవంత్ సర్కారు తమ స్కాలర్షిప్ ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతూ బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు ముట్టడించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్